నమస్కారం ప్రజలారా. ఈరోజు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఇంకా వార్తల్లోని ముఖ్యాంశాలు విధాలు చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా మీద వ్యతిరేకత నడుస్తుంది. అలాగే జగనన్న అసెంబ్లీ రాకపోవడం కూడా ఒక మైనస్. ఎందుకంటే ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న వచ్చి మాట్లాడగలిగితే ప్రజల్లో కూడా కొంచెం ఒక ధైర్యం ఉంటుంది. కానీ జగనన్న ఎవరి మాట వినడు, ఆయన చేసేదే చేస్తాడు. ఆయన ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి మాటల మట్టుకే వింటాడు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలాంటి వాడో తెలుసు కదా. అతను జగనన్నను వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ముఖ్య కారకుల్లో ప్రధాన నెంబర్ 1 సజ్జల రామకృష్ణారెడ్డి గారి. ఆయన లేనిపోని చెప్పి ప్రజల్లో కలవనీయకుండా, ఎమ్మెల్యేలతో కలవకుండా చేసి మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడి తన కొడుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి మొత్తం ఆడవారిని అసభ్యకరంగా పోస్టులు పెట్టించి మొత్తం వైఎస్ఆర్సీపీనే నాశనం చేసిన వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు. వీళ్ళంతా ఏమిరంటే వాళ్ళకు డబ్బులు సంపాదించుకోవాలని తప్ప ప్రజల్లో మంచి పేరు మంచి చేద్దామని వాళ్ళకి ఇద్దరిలో లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ముఖ్య కారకుల్లో వాళ్ళే. ఈ సోషల్ మీడియా అయితే విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇక్కడ ఉంది ఎక్కడ సోషల్ మీడియా ఏ పార్టీ వాళ్ళు పెట్టినా కూడా ఎదుటి వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడకన్నా పెట్టుకోవాలి, అదే మంచి నడుస్తుంది. ఎందుకంటే మీరు ఎలా అసభ్యకరంగా మాట్లాడినారనుకో అది ప్రజల్లోకి పోతుంది, మీకే చెడ్డ పేరు వస్తుంది. కానీ లేడీస్ మీద పెట్టకూడదు. ఎందుకంటే ఎంతోమంది అమ్మాయిలు అలా అవమానాలు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా అది దయవుంచి ఆడవారి మీద అసభ్యకర పోస్టులు పెట్టకండి. థ్యాంక్ యూ. అందరికీ అది చెప్తున్నా. నా ఛానల్ని మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా వార్తలు ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాల పైగా సేకరణ. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాలు. అభివృద్ధి చేసిన ప్లాంట్లలో రైతులకు సగం వాటా. ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు. నిర్మాణ పనులకు విస్తృత అధికారులతో అథారిటీ. పాలకవర్గంతో పాటు కార్యనిర్వహణ మండలి. శరవేగంగా నిర్మాణాలు, సర్కారు సన్మానాలు. 300 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు జోరు. వారంలో 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్. త్వరలో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపు. చూడండి, 30,000 ఎకరాలంట ఫ్యూచర్ సిటీ. దాంట్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాలు సేకరణ చేస్తారంట. ఫార్మా కంపెనీలకు చేస్తారంట. అలాగే రైతులకు కూడా సగం వాటా ఇస్తారంట. రేవంత్ రెడ్డి గారు చేసే ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇది డెవలప్మెంట్ అవుతే చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, రైతులకు కూడా కమర్షియల్ ప్లాట్లు వస్తాయి, అన్ని విధాల మంచిగానే ఉంటుంది. హైదరాబాద్ నగర శివారుల్లో తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసింది. దీనికి అదనంగా 15,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కారు నిర్ణయించింది. అంటే మొత్తం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనున్నది. రైతుల అంగీకారంతో భూమిని సేకరించేందుకు సన్మానాలు చేస్తుంది. చూడండి, హైదరాబాద్ నగర శివారులో అంట 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అంట ఫార్మా కంపెనీల కోసం. ఖమ్మం జిల్లా కామేనపల్లిలో ఇంటింటి కుటుంబ సర్వేలు వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. సర్వేను అడ్డుకుంటే ఉపయోగించొద్దు. ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5.24 లక్షల ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం. నిర్మాణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి. హైదరాబాద్లో అలెగ్రా మైక్రో సిస్టమ్స్ పరిశోధన కేంద్రంపై ఒప్పందము. 500 మందికి ఉపాధి. శ్రీధరబాబు.
కొనుగోలు కేంద్రాల్లోనే రసీదులు, తూకం వేయగానే లెక్కలు తేల్చాలి. గతంలోలా మిల్లర్ల అనుమతి అక్కరే. చూడండి. నెక్స్ట్, ఉద్యోగము జీపీఎఫ్కు వడ్డీ ఏది? 2023 మిత్తిన ఖాతాలో జమ చేయని సర్కారు. ఏడాది వడ్డీ నష్టపోతాము ఉద్యోగులు, టీచర్లు. జడ్పీ జీపీఎస్ ఖాతాల వారికే ప్రధాన సమస్య. కొత్త జిల్లాలకు మారడం వల్లే ఈ పరిస్థితి. పాత జిల్లాల నుంచి ఖాతాల బదిలీతోనే సరి. గతేడాది వడ్డీని బదిలీ చేయని అధికారులు. చూడండి, జీపీఎఫ్ ఈ జిల్లాలు చేంజ్ అయినాయి కదా, కాబట్టి అయిన వాటిలో అవ్వలేదంట. బై బ్యాంక్ బురిడి, నెల రిటర్న్స్, రెట్టింపు లాభాలు, ప్లాట్లు, బంగారంపై పెట్టుబడి వల, 300 కోట్లు కొల్లగొట్టిన ముఠా, నిలువున మునిగిన 3600 మంది, హైదరాబాద్లో 8 మంది అరెస్టు. చూడండి, బురిడి నేను చెప్తున్నా కదా, అధిక వడ్డీలు ఇస్తారని, అది ఇస్తారని, ఇది ఇస్తారని. మీరు కానీ ఎవరైనా ఆశపడి డబ్బులు పెట్టుబడి పెడితే వాళ్ళు ముంచేస్తారు. ఎవడు అధిక వడ్డీ ఎందుకు ఇస్తారు చెప్పండి? మోసం చేయడానికి చేస్తారు. కాబట్టి మీరు అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు పెట్టుబడి పెట్టకండి. ఇంకొకటి చూడండి, గాడిదలను అంటగట్టి 100 కోట్లకు కుచ్చటోపి, లీటర్ పాలు 1600 కొంటామని హామీ, ఒక్కొక్క జీవికి 1,500,000, 5 లక్షలు డిపాజిట్టు, షెడ్డుకు 10 లక్షలు, మొత్తం 1 కోటి పెట్టుబడి. చేతులెత్తేసిన తమిళనాడులోని ది డ్యాంక్ ప్యాలెస్, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు గగ్గోలు. చూడు, తమిళనాడులో గాడిదలు అంటగట్టి 100 కోట్లు తినేశారంట. చూడండి, లీటర్ పాలు 1600 కొంటామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకొని ఒక్కొక్క జీవికి 1,500,000, 5 లక్షలు డిపాజిట్ అంట, షెడ్డుకు 10 లక్షలు అంట, మొత్తం 1 కోటి రూపాయలు మొత్తం ఎత్తేసారంట, తినేశారంట, వెళ్ళిపోయారంట. చూడండి, ఇట్లాంటి అన్నీ నమ్ముతారు. సఫారీలపై సెంచరీల సఫారీ, దక్షిణాఫ్రికాపై శతకాలతో చెలరేగిన తిలక్ వర్మ, సంజు. ఒక T20లో 2 సెంచరీలు కొట్టడం ఇదే మొదటిసారి. భారత్ 2వ అత్యధిక స్కోరు 3.1తో సిరీస్ సొంతము. చూడండి, కేసీఆర్ బాటలోనే రేవంత్, అబద్ధాలు, దోపిడీలు, అదే పాలన. నిరుద్యోగము, ధాన్యము కొనుగోలు సమస్యలు ఇప్పుడు కూడా. పేదల మిల్లు కూల్చివేతను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తారా? కిషన్ రెడ్డి. గుర్రంపై కొండ, హైదరాబాద్లో బీజేపీ ఆఫీసుకు ఎంపీ చేవేళ్లకు చెందిన నేతలతో కలిసి రాక. గుంటెల బేగంపేట భూములు లాక్కునేలా వక్ఫ్ బోర్డు యత్నాలు. విశ్వేశ్వర్ రెడ్డి. చూడండి, 10 ఫీజు పర్సన్, 6 నుంచి 10 విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో తప్పనిసరి. ఒక్కొక్కరిది కాకుండా పరీక్ష ఫీజు చెల్లింపుల్లో ఇబ్బంది. ఈ ఏడాది తెచ్చిన కొత్త నిబంధనలతో తంటాలు. ఎల్లుండి వరకే గడువుకు డిమాండ్. 10వ తరగతి వార్షిక పరీక్షలను రాబోయే విద్యార్థులకు ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి ఉంది. గడువు ముగియడానికి 2 రోజుల సమయం ఉంది. ఇందులో వరుసగా సెలవులు వస్తున్నాయి. ఫీజుల చెల్లింపులో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. చూడండి, ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయమేనండి. 10వ తరగతి పరీక్ష ఫీజుల డబ్బుకు రేవంత్ రాబందు. సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారు. కొడంగల్కు చక్రవర్తిలా తిరుపతి రెడ్డి. కలెక్టర్లు, అధికారులకు మోకాలెత్తుతున్నారు. లంచర్లలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామంలో లేని వారిని జైలుకు పంపారు. న్యాయ పోరాటం చేసి వారికి బెయిల్ ఇస్తాము. కొడంగల్లో మరలబడినట్లే తెలంగాణ అంతా. ప్రభుత్వానికి పేదోళ్ళు ఉషురు. కేటీఆర్. సంగారెడ్డి జైల్లో లగ్చర్ల వాసులకు పరామర్శ. కీలక పాత్రధారి సురేష్ కోసం ముమ్మరవేట. పట్నం నరేందర్ రెడ్డికి కస్టడీ కోరే ఛాన్స్. కొడంగల్లో పరిశ్రమలు ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసనలు తెలపచ్చు. కొన్నాము. అధికారులపై దాడి చేస్తే ఊరుకోము. అది వార్తలు. పుష్ప సినిమా చూపిస్తూ మెదడుకు సర్జరీ. రోగి మెదడులో కణితిని తొలగించిన వైద్యులు. బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి వైద్యులు ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. పుష్ప సినిమా చూపిస్తూ సర్జరీ చేసి
రోగమిత్రుడు కంతిని తొలగించారు. చూడండి, ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో పెట్టి భర్త అదృశ్యం, భార్య ఆత్మహత్య. 5 నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహము. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న జంట మధ్య పొరపాట్లు వచ్చాయి. పరస్పరం గొడవ పడారు. ఇంట్లో నుంచి వెళ్ళిన భర్త తాను చనిపోతున్నానని, తన సావుకు భార్య కారణమంటూ సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అది చూసిన భార్య తన భర్త చనిపోలేదని, ఇంటికి వస్తాడని ఎదురు చూసి చివరికి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకునింది. చూడండి, ఇదే ఉంటాయి. రెండో స్థానం కోసం బీఆర్ఎస్ బీజేపీ పోటీ. ధాన్యం కొనుగోలుపై దుస్తప్రచారం. అందుకే వరి సాగు, ధాన్యం ఉత్పత్తులు తెలంగాణ టాప్. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతు భరోసా. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ది దుర్మార్గపు రాజకీయము. మంత్రి శ్రీధరబాబు. నేడు బీజేపీ మూసీ నిద్ర. మూసీ పరివారక బస్తీల్లో నిద్రిస్తున్న బీజేపీ ముఖ్య నేతలు నేడు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు అంబరపేట తులసీనగర్లో నిద్రిస్తున్న కిషన్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు లక్ష్మణ్, వీటల, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.